వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. నేను సురేష్. ఈరోజు ఇక్కడ శాతవాహన ఇన్స్టిట్యూట్లో జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, దాని నుంచి ఏ టాపిక్స్ మనం ముఖ్యంగా కవర్ చేస్తే ఎగ్జామ్లో టీఎస్ఎల్బిఆర్బి కండక్ట్ చేసేటువంటి ఎస్ఐపిసి ఎగ్జామ్స్లో అత్యధికంగా మార్కులు స్కోర్ చేయవచ్చు అనేటువంటి అంశం ఈరోజు చూద్దాం. బేసిక్గా టీఎస్ఎల్బిఆర్బి కండక్ట్ చేస్తున్నటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో ప్రిలిమినరీలో కానీ మెయిన్స్లో కానీ మనకు యాక్చువల్గా జాగ్రఫీ నుంచి 15 నుండి 20 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. రైట్, 15 నుంచి 20 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఈ 15-20 క్వశ్చన్స్లో అత్యధిక భాగం మనకు ఇండియన్ జాగ్రఫీ నుండి రావడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ నుంచి కొంచెం తక్కువ భాగం. రైట్, ఇండియా నుంచి దాదాపుగా 10 ప్రశ్నల పైనే రావడం జరుగుతుంది పరీక్షలో. తెలంగాణ నుంచి 5 ప్రశ్నల వరకు, గరిష్టంగా 6 లేదా 7 ప్రశ్నల వరకు తెలంగాణ జాగ్రఫీ నుంచి రావడం జరుగుతుంది. మరి అత్యధికంగా ఈ ఇండియన్ జాగ్రఫీలో 10 ప్రశ్నలు వస్తున్నాయి కదా, దీంట్లో ఏ టాపిక్స్ చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు? రైట్, టాపిక్స్ చదవడమే ఇంపార్టెంట్ కాదు, అది ఒక సైంటిఫిక్ వేలో చదవడం కూడా ఇంపార్టెంట్. అంటే ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదివితే మనం సబ్జెక్ట్ని ఈజీగా అనలైజ్ చేయొచ్చు అనేది కూడా ఇంపార్టెంట్. అది ఎట్లా, అసలు అత్యధికంగా ఎట్లా స్కోర్ చేయాలి ఈ టాపిక్స్లో అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ జాగ్రఫీ నుంచి తీసుకుంటే మనకు క్లైమేట్ అంటే భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఎట్లా ఉంది అనేటువంటి టాపిక్ చూడాలి. భారతదేశ శీతోష్ణ స్థితిలో భాగంగా మనకి ఏం కవర్ అవుతాయి పాయింట్స్ అంటే, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ రకాల కాలాలు. రైట్, వేసవి కాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, లేదా ఋతుపవన వ్యవస్థ కావచ్చు. ఈ ఋతుపవన వ్యవస్థలో మనకు ఏ రకంగా వస్తున్నాయి ఋతువులు అనేటివి, ఏ రకంగా వస్తున్నాయి, ఏ రకంగా వర్షపాతాన్ని ఇస్తున్నాయి, ఎక్కువ వర్షపాతం ఏ ప్రాంతంలో ఉంటుంది, తక్కువ వర్షపాతం ఏ ప్రాంతంలో ఉంటుంది, రైట్, ఏ పవనాల వలన భారతదేశానికి అత్యధికంగా వర్షపాతం సంభవిస్తుంది అనేటువంటి అంశాలు దీంట్లో ప్రిపేర్ కావాలి ముఖ్యంగా. ఇవి అయిపోయిన తర్వాత క్లైమటాలజీ నుంచి 3 లేదా 4 ప్రశ్నలు రావడం జరుగుతుంది. గత పరీక్షలో అబ్జర్వ్ చేస్తే క్లైమటాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు కొంచెం డెప్త్గా అడగడం జరిగింది. ఐటీసీజెడ్ గురించి కావచ్చు, అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ గురించి కావచ్చు. ఇది అర్థమై ఉండాలంటే కొంచెం వరల్డ్ జాగ్రఫీ మీద కొంచెం పట్టు సాధిస్తే ఇట్లాంటి ప్రశ్నలు చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇది కాకుండా రెండవ ప్రశ్న ఏమడిగిండు అంటే, భారత ఋతుపవన వ్యవస్థను ప్రభావితం చేసేటటువంటి అంశాలు. అంటే మనము భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని తెలుసుకుంటాం, దాంట్లో భాగంగానే భారతదేశ ఋతుపవన వ్యవస్థను గురించి తెలుసుకుంటాం. కానీ భారతదేశ ఋతుపవన వ్యవస్థలో మనం ఏం చదువుతాం, ముఖ్యంగా వర్షపాతం ఎక్కడ సంభవిస్తుంది, ఎక్కడ ఎక్కువ సంభవిస్తుంది, ఎక్కడ తక్కువ సంభవిస్తుంది అని మాత్రం చదువుతాం. కానీ దాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు. సో కొంచెం స్థాయిని కఠినతరం చేసి అడుగుతున్నారు ప్రశ్నలు. దీంట్లో భాగంగానే ఎల్నినో గురించి కావచ్చు, లేదా లానినో గురించి కావచ్చు, ఇప్పుడు కొత్తగా చెప్పాలంటే ఇండియన్ ఓషియన్ డైపోల్ గురించి కావచ్చు. ఇట్లాంటి అంశాలను బేస్ చేసుకొని ప్రశ్నలు అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఇట్లాంటి అంశాలు కొంచెం మనం దృష్టి సారించినట్టయితే ఏవేవి ప్రభావాన్ని చూపుతాయి ఋతుపవన వ్యవస్థ మీద చూస్తే అట్లాంటి అంశాలు పరిశీలించి బాగా చదువుకుంటే దీని నుంచి మనం ఎక్కడికి పోండి 3 నుంచి 4 మార్కులు ఈజీగా స్కోర్ చేయొచ్చు మనం. తర్వాత వచ్చేసి ఈ క్లైమటాలజీ చదివిన తర్వాత దీనికి అనుబంధంగా, ఈ క్లైమటాలజీకి అనుబంధంగా, ఎందుకంటే క్లైమటాలజీలో మనకు ఎక్కడెక్కడ వర్షపాతం ఉంటుందన్న విషయం మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరిగేటువంటి అడవులు ఎట్లా ఉంటాయి, తక్కువ వర్షపాతం ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి, అంతకన్నా తక్కువ ఉంటే ఎడారులు ఏర్పడతాయి. రైట్, అంటే మనకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కావచ్చు వెట్ రీజియన్స్లో, లేకపోతే మాయిస్ట్ రీజియన్స్ వచ్చేసి మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ కావచ్చు, లేదా ఇంకా డ్రై రీజియన్స్లో వచ్చేసి డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ కావచ్చు, లేదా అరిడ్ రీజియన్కి వచ్చేసరికి ఎడారులు అయి ఉండొచ్చు. ఇట్లా వర్షపాతాన్ని బట్టి మనకు అడవుల విస్తరణ కూడా మనం చూసుకోవచ్చు. సో క్లైమటాలజీలో వర్షపాతం అనేటువంటి టాపిక్ చదివిన తర్వాత భారతదేశంలో వర్షపాత విస్తరణ ఎట్లా ఉందనేటువంటి టాపిక్ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సరే, వర్షపాత విస్తరణ మనకు అర్థమైంది కదా, దీని తర్వాత వర్షపాత విస్తరణ తర్వాత మరి ఏ టాపిక్ చదవాల్సి ఉంటుంది అని అంటే, వర్షపాత విస్తరణ తర్వాత అడవులు అనేటువంటి టాపిక్ చదివినాం అనుకోండి. సో ఎక్కడెక్కడ మనకు అడవులు పెరిగే అవకాశం ఉంది అంటే దానికి కావాల్సినటువంటి నీటి వసతి అత్యధికంగా ఉన్న చోట చెట్లు ఎక్కడైనా అత్యధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షపాతాన్ని బేస్ చేసుకొని మనం ఏం చదవచ్చు,
ఈ మిగిలిన టాపిక్స్ అన్నీ చదవచ్చు. తర్వాత ఋతుపవన వ్యవస్థ చదివి దాని తర్వాత ఈ అడవులు అనేటువంటి టాపిక్ చదివి దాని తర్వాత సాయిల్స్ అనేటువంటి అంటే భారతదేశంలో వివిధ రకాల మృత్తికలు ఎట్లా ఉన్నాయనేటువంటి అంశం పరిశీలించి అంటే వర్షపాతాన్ని అనుసరించి కూడా మృత్తికలు కూడా అంటే ఎక్కడ మనకు అల్యూవియల్ సాయిల్స్ ఉంటాయి, వర్షపాతం పడేటువంటి ప్రాంతాలు ఎట్లా ఉంటాయి, రైట్, ఇక్కడ సాగు ఎట్లా ఉంటుంది, పరిస్థితి పంటలు ఎట్లా పండుతాయి అనేటువంటి అంశాలను చూస్తూ కొంచెం మెల్లగా మనం ఎక్కడ ఏ టాపిక్లోకి ఎంటర్ అవ్వాలి ఈ టాపిక్స్ చూసిన తర్వాత అంటే ఇండియన్ అగ్రికల్చర్ అంటే భారతదేశ వ్యవసాయంలోకి ఎంటర్ అవ్వాలి. వ్యవసాయంలో ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ నుంచి అత్యధికంగా క్లైమేటాలజీ నుంచి 3-4 ప్రశ్నలు వస్తున్నాయన్న కదా, దాని తర్వాత అత్యధిక ప్రశ్నలు వచ్చేటువంటి ఏరియా ఏదైనా ఉందా అంటే ఈ అగ్రికల్చర్. దీని నుంచి కూడా 3 లేదా 4 ప్రశ్నలు రావడం జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ నుంచి తీసుకుంటే మనకు అత్యధికంగా గ్రూప్ 4 క్యాడర్ వరకు కండక్ట్ చేసేటువంటి ప్రతి ఎగ్జామ్లో అగ్రికల్చర్ మీద అత్యధిక ప్రశ్నలు రావడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి రీసెంట్ టైమ్స్లో. దీని తర్వాత అగ్రికల్చర్ తర్వాత ఇంకొక టాపిక్ ఇది ఈ వేలో చదువుకున్న తర్వాత ఇంకా మనం నెక్స్ట్ స్టార్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకు భారతదేశ నైసర్గిక స్వరూపం. భారతదేశ నైసర్గిక స్వరూపం, ఇండియన్ ఫిజియోగ్రఫీ. ఇది స్టార్ట్ చేస్తే దీని నుంచి ఈ యూనిట్ నుంచి మనకు 2 లేదా 3 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇంతకుముందు టీఎస్ఎల్పీ ఆర్బీ ఎగ్జామ్స్లో 2 లేదా 3 ప్రశ్నలు రావడం జరిగింది. ఒకసారి పాత పేపర్లు చూసుకొని అనాలిసిస్ చేసుకొని ఈ రకంగానే ప్రశ్నలు వస్తున్నాయా లేదా, ఇంతే వెయిటేజ్ పడుతుందా లేదా టాపిక్స్ కానీ చూసుకొని మనం ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. అన్నీ అనవసరంగా మిగిలిన టాపిక్స్ అన్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ అనవసరమైన డాటా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళడం కంటే ఈజీగా ఎక్కడెక్కడైతే స్కోరింగ్ ఉందో క్లైమేటాలజీ 3 to 4, ఋతుపవన వ్యవస్థ నుంచి లేదా మొత్తం క్లైమేటాలజీలో అది చదివిన తర్వాత అగ్రికల్చర్ నుంచి 3 లేదా 4 ప్రశ్నలు, భారతదేశ నైసర్గిక స్వరూపం నుంచి 2 లేదా 3 ప్రశ్నలు. ఇది చదివిన తర్వాత దీనికి అనుబంధంగా మినరల్స్ అనేటువంటి ఒక టాపిక్ చదువుకోవాలి. రైట్, నైసర్గిక స్వరూపం తర్వాత మినరల్స్ అనేటువంటి టాపిక్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ మినరల్స్ చదివిన తర్వాత దీనికి లింక్ చేస్తూ ఇండస్ట్రీస్ అనేటువంటి టాపిక్ చదవాలి. రైట్, ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక టాపిక్ చదివితే మనకు క్లియర్గా ఏది దేని తర్వాత ఏది చదివితే మనకు మైండ్కి ఎక్కుతుంది అనేది ఒక మైండ్ మ్యాప్ లాగా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఇక్కడ నుంచి ఒక ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. అర్థమవుతుందా? వీటి తర్వాత ఇంకా ఏమైనా చదవాలా సార్ అంటే రీసెంట్గా జాగ్రఫీకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, కరెంట్ జాగ్రఫీ ఏమైనా ఉందా అనేటువంటి అంశాలు కరెంట్ అఫైర్స్లో భాగంగా వీటిని చదువుకుంటే మనం అత్యధిక మార్కులు స్కోర్ చేయవచ్చు. ఇవి కాకుండా ఒకసారి 2011 సెన్సస్, ఈ 2011 సెన్సస్ మీద కొంచెం పట్టు సాధిస్తే అటు ఎకానమీ పేపర్లో కావచ్చు ఇటు జాగ్రఫీ పేపర్లో కావచ్చు రెండిట్లో కూడా మనం అత్యధికంగా మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశం ఇది. ఈ సెన్సస్ నుంచి మనకు 1 లేదా 2 ప్రశ్నలు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మీరు ఇండియన్ జాగ్రఫీని విడదీసుకొని చదివితే అంటే మనకి ఎక్కడ వెయిటేజ్ పడుతుంది, ఎక్కడి నుంచి మనం ఎక్కువ పాయింట్స్ కవర్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాలనేది మీరు కొద్దిగా ఆలోచన చేసుకొని చదివితే ఎగ్జామ్లో అత్యధిక మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 15 నుంచి 20 ప్రశ్నల్లో 10 ప్రశ్నలు ఇండియన్ జాగ్రఫీ కవర్ చేస్తుంది, 10 నుంచి 12 కవర్ చేస్తుంది. తర్వాత తెలంగాణ జాగ్రఫీ నుంచి 5 కవర్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు తెలంగాణ జాగ్రఫీ నుంచి ఏం చదవాలి మరి? రైట్, అంటే తెలంగాణ జాగ్రఫీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే క్లైమేటాలజీ చూడాలి ఫస్ట్, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ చూసుకోవాలి, తర్వాత వచ్చేసి ఈ మినరల్స్ ఇండస్ట్రీస్ మన దగ్గర ఏమన్నా ఉన్నాయా చూడాలి, మన తెలంగాణ నైసర్గిక స్వరూపం ఎట్లా ఉంది చూసుకోవాలి. ఇవన్నీ చూస్తూ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్కి ఇది ఇండియన్ జాగ్రఫీలో ఏదైతే ఫాలో అయినామే తెలంగాణలో కూడా అదే ఫాలో అయితే మనకు అత్యధికంగా మార్కులు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ 2 చదివిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటి 2 టాపిక్లు తీసుకోవాలి. ఇక్కడ ఇండియన్ జాగ్రఫీలో అగ్రికల్చర్ చదువుతాం కదా, అగ్రికల్చర్తో పాటు ఇంకేం చదువుతాం, ఫారెస్ట్ చదువుతాం కదా, ఇండియన్ ఫారెస్ట్.
ఆ ఇండియన్ ఫారెస్ట్ చదివేటప్పుడు దానికి అనుబంధంగా మనం ఏం చేయాలి అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్ను చదువుకోవాలి. ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ను చదువుతున్నప్పుడు మనకు నేషనల్ పార్కులు అయితే కావచ్చు, బయోస్పియర్ రిజర్వ్లు ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవి కావచ్చు, లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం పరిశీలించాల్సి వస్తుంది. ఓకేనా? ఇట్లాంటి తెలంగాణకు సంబంధించి అయినా కూడా మనం ఇంకా ఏ టాపిక్స్ స్కోర్ చేయాలని చెప్పేసి ఫర్దర్గా క్లాసెస్లో చూద్దాం. ఇప్పుడు శాతవాహన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మాకు ఇదే చివరి అవకాశం, ఇంకా లేదు అవకాశం అనుకునేటువంటి సిచ్యువేషన్లు ఎవరున్నా కూడా, లేదు మేము ఎర్లీ ఏజ్లో జాబ్ కొట్టాలనుకుంటున్నాం అనుకున్నటువంటి వాళ్ళకి శాతవాహన ఇన్స్టిట్యూట్లో మీకు రిటర్న్ ప్లస్ గ్రౌండ్ 2 ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందో లక్ష్మణ్ సార్ గురించి అందరు ఇంతవరకు నాకు తెలిసిన విషయమే. తర్వాత ఇక్కడ రిటర్న్ కూడా స్టార్ట్ చేశారు. రిటర్న్ కూడా అత్యధికంగా మార్కులు స్కోర్ చేసే విధంగా, అంటే సబ్జెక్ట్స్ని ఈజీగా ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, ఎక్కడ ఎంత స్కోర్ చేయొచ్చు అనేటువంటి అనాలిసిస్ చేస్తూ మీకు ఇక్కడ ఒక సైంటిఫిక్ వేలో బోధించడం జరుగుతుంది. ఎవరైతే మాకు ఈ టైం జాబ్ కావాలి, కంపల్సరీ మేము ఇప్పుడు జాబ్ కొట్టాలనుకుంటున్నాం అని ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకోసం శాతవాహన ఇన్స్టిట్యూట్ కరీంనగర్లో రెడీగా ఉంది. రండి, జాయిన్ అవ్వండి. అత్యధికంగా జాబులు కొట్టేటట్టుగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.